డిఎఫ్ఐ ఎక్కువ ఉన్న అప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అని ఈరోజు మాట్లాడతాము. డ్యామేజ్ ఎక్కువ ఉన్న అప్పుడు అది ప్రెగ్నెన్సీ సంబంధం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఒక మైక్రోఫ్లూయిడిక్స్ అని అది స్పర్మ్కి క్లీన్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు రిపీటెడ్ డిఎఫ్ఐ ఎక్కువ ఉంటే, లేదంటే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్ ఉంటే, లేదంటే కొంతమందికి రిపీటెడ్ అబార్షన్ ఉంటే అది స్పర్మ్స్కి క్లీన్ చేయాలి అంటే మైక్రోఫ్లూయిడిక్స్ పద్ధతితో అది క్లీన్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్లో ఆ స్పర్మ్ శాంపిల్ ఇస్ రన్ త్రూ అ మ్యాగ్నెటిక్ చిప్. అందులో అది ఎక్కువ డ్యామేజ్ స్పర్మ్స్ ఉంటాయి, ఆ స్పర్మ్స్ అయితే ఫిల్టర్ చేసేస్తారు. ఎక్కువ డ్యామేజ్ వాళ్ళు స్పర్మ్స్ ఫిల్టర్ అయ్యాక రిమైనింగ్ మంచి క్వాలిటీ స్పర్మ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ స్పర్మ్స్తోనే ఐవీఎఫ్ పద్ధతితో ప్రొసీడ్ అవుతారు. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ఇస్ అ టెక్నిక్ to clear the damaged sperms. ఇంకా ఈ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్తో ఆ డ్యామేజ్ స్పర్మ్స్ క్లీన్ చేసుకొని అది ఐవీఎఫ్ చేసుకుంటే కొంచెం ఎంబ్రియో క్వాలిటీకి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా సక్సెస్ రేట్ కూడా అప్ టు 5 to 10% ఇంప్రూవ్ అవుతాయి.